నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ సాధారణంగా పూజా గదిలో కావచ్చు, పూజా గదిలో మనము వారాహి అమ్మవారి పటాన్ని పెట్టుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. హ్మ్. అంటే అంత శక్తిగల అమ్మవారి పటాన్ని మనం పెట్టుకుంటే చాలా నిష్టగా ఉండాలి అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు హ్మ్. సాధారణంగా. హ్మ్. అలా పటం లేకుండా వారాహి అమ్మవారిని పూజించే విధానం ఏదైనా ఉందా గురూజీ? ఒక విషయం అమ్మా ఇక్కడ అసలు ఎందుకు భయపడతాము అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇక్కడ మీకు వారాహి అమ్మవారంటే ఎక్కడో పటం రూపంలో ఉండడం కాదు. మీలో ఉండే శక్తి ఈజ్ వారాహి. హ్మ్. మన శరీరంలో సకల దేవతలు ఉంటారు. వారాహి ఉంటుంది, శ్యామల అమ్మవారు ఉంటారు, లలిత అమ్మవారు ఉంటాడు, ఈశ్వరుడు ఉంటాడు, గణపతి ఉంటారు, నారాయణుడు ఉంటారు, అందరూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఏదో పటం పెట్టుకుంటేనే ఆ నజ్జి అక్కడికి వచ్చేసినట్టు, అమ్మో అదేదో అయిపోతుంది అనేటువంటి భయం ఫస్ట్ వదిలేసేయాలి. హ్మ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి మనకి రేపటి నుంచి. అవును. నవరాత్రుల్లో చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఏమండి పటం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, చేయొచ్చా, చేయకూడదా? నేను ఒకటే అడుగుతానమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు, హ్మ్. మీ తల్లిగారు ఉన్నారు కదా. ఉన్నారు. మీ తల్లిగారికి సడన్గా అంటే ఇప్పుడు ఈ ఏజ్లో కొంచెం మా మదర్కి రావడం, జాబ్ రావడం కష్టం, కానీ హ్మ్. చిన్నగా ఉన్నప్పుడు మీ మదర్కి ఒక ఆర్మీలో జాబ్ వచ్చింది అనుకోండి. హ్మ్. ఆర్మీలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? ఒక గన్ ఉంటుంది, ఒక డ్రెస్ ఉంటుంది, స్ట్రాంగ్‌గా ఉంటారు. స్ట్రాంగ్గా ఉంటారు. అమ్మో మదర్కి ఆర్మీలో జాబ్ వచ్చి గన్ను పట్టుకుంది, నేను అమ్మ అని పిలవచ్చా పిలవకూడదా అని మీరు ఆలోచిస్తారా? లేదు. ఆర్మీలో అమ్మ, జాయిన్ అమ్మ. అయితే ఏంటి, అమ్మ హ్మ్. అమ్మే కదా. డిఫెన్స్లో ఉంటే ఏంటి, ఏమైతే ఏంటి, అవును. మదరేగా. హ్మ్. అదే లక్ష్మీ అమ్మవారు ఇప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు ఆయన. హ్మ్. హ్మ్. వరాహావతారంలో విష్ణువు ఉన్నప్పుడు వారాహి ఈజ్ అమ్మవారు. అమ్మవారు. అవతారం మారింది, అమ్మవారే. అవును. దానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏమి ఇంట్లో ఫొటోస్ ఏమి మిలిటరీలో దిగిన ఫోటోలు ఏమేమి పెట్టుకోకుండా ఓన్లీ నీట్గా ఉన్న ఫోటోలు పెట్టుకుంటావా? అయ్యో! అట్లేం లేదు. లేదుగా. అంతే కదా. అంతే. అమ్మ చీపురు తుడుస్తున్నప్పుడు ఫోటో పెట్టుకోకూడదు, గన్ను పట్టుకున్నప్పుడు ఫోటో పెట్టుకోకూడదు అంటే ఇంకా బాగా పెట్టుకుంటాం. మిలిటరీలో అక్కడ ఫైటింగ్ చేసిన ప్రౌడ్‌గా ఫోటో, ఉంటుంది గదా! ఆ! ప్రౌడ్గా ఉన్న ఫోటో అని పెట్టుకుంటావా, పెట్టుకోవా? అవును. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు భయపడ్డాను నాకు అర్థం కాదు. రైట్. చాలా మంది గుండె సాధారణంగా అయితే ఇక్కడ ఫోటో పెట్టుకోవడం భయపడ్డం కాదు. మీరు సాధన చేసేటప్పుడు నియమనిష్టలతో చేయాలి, హ్మ్. దానికి భయపడాలి. భయపడ్డం అంటే ఇన్ సెన్స్ నిష్టగా చేయాలని జాగ్రత్త పడాలి ఒకటి. రెండవది, కామక్రోధాది వికారాదులు ఏవి మీలో ఉండకూడదు ఆ సాధనలు చేసేటప్పుడు. ఎందుకంటే అటువంటి తీవ్రమైన సాధనలు చేసేటప్పుడు సాధన వేరు, నిత్య పూజ వేరు. హ్మ్. మీరు నవరాత్రుల్లో కామన్గా చేసుకునే పూజ వేరు, చేసుకోవచ్చు. కాకపోతే కోప స్వభావాలు అవి ఎక్కువగా ఉండకూడదు. మీలో స్థిరత్వాన్ని ఇచ్చేది అమ్మవారు, వారాహి అమ్మవారు. అయితే కొంతమందికి ఫోటో దొరకకపోవచ్చు పెట్టుకుందామంటే, హ్మ్. అలాంటప్పుడు దీపాన్ని వెలిగించి, దీపమే వారాహి అమ్మవారిగా కూడా చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. చక్కగా ఓ దీపం వెలిగించి, సింగిల్ దీపం కావచ్చు, 5 ఒత్తులు ఉన్నది కావచ్చు, 3 ఒత్తులు వేసేది కావచ్చు, దీపాన్ని వెలిగించి చక్కగా దానికే బొట్టు పెట్టి అక్కడే శ్లోకాలు కూడా చదువుకోవచ్చు మీరు. హ్మ్. అమ్మవారి యొక్క శ్లోకాలన్నీ కూడా వారాహి సంబంధించిన శ్లోకాలు చదువుకొని దానికే నైవేద్యాన్ని పెట్టి చేయొచ్చు ఈ అంటే 9 రోజులు. అమ్మవారినే దీపంగా కొలుచుకొని చేసుకోవచ్చు. దీపమే కదా, దీపం ముఖం నుంచే భగవంతుడు ఆ యొక్క దేవతలు వస్తుంటారు కదా. హ్మ్. దీపం ఎందుకు వెలిగిస్తామంటే దీపం ముఖం ద్వారానే దేవతలు వస్తారు కాబట్టి. ఓకే. చక్కగా ఉట్టి దీపం వెలిగించుకొని కూడా చేయొచ్చు. పటమే పెట్టుకోవాలి, పటం పెట్టుకుంటే కష్టం అంటే పటం పెట్టుకుంటే భయపడడం, పెట్టుకోకపోతే అమ్మయ్య అనుకోవడం, ఆ పటం బదులు లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోవడం కూడా చేస్తారు. అది కూడా తప్పేం కాదు. ఇప్పుడు వారాహి లేదు, హ్మ్. లలితను పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే అమ్మవారి రూపం. అమ్మవారి లలిత నుంచి 2 వచ్చాయి బయటికి. హ్మ్. దండనాథ అంటే శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు బయటకు వచ్చారు ఆమెలో నుంచే. సో ఆమెలో నుంచే బయటికి వచ్చారు కాబట్టి ఆమె యొక్క ఎనర్జీయే వీళ్ళిద్దరూ కూడా. ఈ యొక్క లలిత బండాసురుని సంహరించేటప్పుడు మంత్రిని దేవత అయినటువంటి శ్యామల అమ్మవారేమో ప్లానింగ్, యుద్ధం ఎలా చేయాలి అని ఒక ప్లానింగ్. ఈ ప్లానింగ్కి ఈ ఈ యొక్క సేనను మొత్తం వేసుకొని వెళ్ళి అందరినీ హతమార్చడం ఈ యొక్క వారాహి అమ్మవారి పని. అమ్మవారి చేతిలో నాగలి, రోకలి కూడా ఉంటాయి శంకు చక్రాలతో పాటు. అంటే ఏంటి, అష్టమాతృకలు అంటారు. మనం గనక ఇలా శ్రీచక్రాన్ని తీసుకుంటే 8 కోణాలు, మనకి 4 కోణాలు, 4 సెంటర్ పాయింట్స్లో 8 మంది ఉంటారు. వాళ్ళనే అష్టమాతృకలు అంటారు. ఆ అష్టమాతృకల్లో ఈ యొక్క శ్రీచక్రంలో లెఫ్ట్ సైడ్ ఈ కోణంలో ఉంటుంది లలిత అమ్మవారు, ఈ కోణంలో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే ఈ వారాహి అమ్మవారు ఎవరైతే ఈ మూలని ఉంటారో అష్టమాతృకల్లో ఒక మాతృక, 8వ మాతృక ఆవిడ. మాతృక అమ్మవారు కాబట్టి ఆవిడ చేతుల్లో
ముఖ్యంగా మీరు చూసినట్లయితే రోకలి నాగలి ఉంటుంది. నాగలి అంటే ఏమిటి? దున్నడం. అవును. రోకలి వ్యవసాయంలో అంటే ఏంటి? దున్నిన తర్వాత, పండిన తర్వాత ఆ యొక్క వరి ధాన్యం వచ్చిన తర్వాత దాన్ని దంచితే దంచితే బియ్యం వచ్చేటువంటి వస్తాయి. బియ్యం వస్తుంది. అంటే ఏంటి? అన్నప్రదాత భూ సంబంధించిన వివాదాలు పోగొడుతుంది. శత్రువు నాశనం చేస్తుంది. శత్రువు అంటే ఏ శత్రువు? బయటకు కనబడే శత్రువు అవ్వచ్చు. ఒకసారి నీలోనే శత్రువు ఉంటాడు. అవును. నీలో ఉండే శత్రువుని నాశనం చేస్తుంది. మిమ్మల్ని స్థిరత్వాన్ని ఇస్తుంది. మీకంటూ ఒక నేను ఇంకేమీ చేయలేను అనుకునే స్థితి నుంచి బయటపడేస్తుంది. కబ్జా చేశారు మీ భూమి ఎవరో, మీ ధర్మంగా ఉన్నా సరే ఎవరో కబ్జా చేశారు. దాన్ని అమ్మవారు సాధనగా చేసినట్లయితే మీ భూమి మీకు వచ్చేలా చేస్తుంది. అయితే ధర్మబద్ధమై ఉండాలి. మీరెవరితో కబ్జా చేసి అమ్మ నేను పూజ చేసుకుంటానంటే వాళ్ళదెవరితో మీరు తీసుకుని పూజ చేస్తానంటే ఇవ్వదు. అవును. అందులో డౌట్ లేదు. సో ఈ రకంగా నైవేద్యం పెట్టుకోవచ్చు రెగ్యులర్గా రోజు 9 రోజులు కూడా. ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా చేయొచ్చు. అయితే చాలామంది ఏంటంటే గుప్త నవరాత్రులు అంటారు కదా, రాత్రి సమయంలో చేస్తే ఇంకా మంచిదని ఓన్లీ 7 తర్వాత చేస్తారు కొంతమంది. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. అంటే రాత్రిపూటే అత్యధికంగా చేస్తూ అమ్మవారి ఉంటారు యొక్క శక్తి నవరాత్రులు. రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది అంటారు. అమావాస్య నెక్స్ట్ డే నుంచి ప్రారంభమవుతుంది. గురూజీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే రాత్రిపూట అమ్మవారి శక్తి అనేది అత్యధికంగా ఉంటుంది అనేది మీరు చెప్పారు. బట్ చాలా మందికి అది కుదరదు. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి గుళ్ళకి వెళ్ళి వచ్చే సమయానికి సమయం అయిపోతుందనో లేకపోతే కుదరట్లేదు అనో ఉంటారు. అంటే ఉదయం సమయంలో పూజ చేసుకోకూడదా? చేసుకోకూడదని కాదు అసలు. యాక్చువల్గా దీక్ష తీసుకుంటే ఉదయం సాయంత్రం 2 పూటలు చేయాలి. ఇంకా చెప్పాలంటే 3 పూటలు కూడా చేయాలి. కాకపోతే ఉదయం దీపం వెలిగించి మళ్ళీ రాత్రి కూడా చేసుకుంటే మంచిది. ప్రత్యేకంగా ఈ అమ్మవారి స్వరూపాలన్నీ కూడా నైట్ టైం చేస్తే చాలా మంచిది. అష్టమి వచ్చిందనుకోండి మధ్యాహ్నం చేయమని చెప్తారు. అట్లా రకరకాల ఇవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీకు భక్తి ప్రధానం అమ్మ. ఇప్పుడు చేస్తున్నామా అప్పుడు చేస్తున్నామా అని కాదు. ఏ సమయంలో చేసినా కూడా వారాహి అమ్మవారు అంటే నాకు ఇష్టము. వారాహి అమ్మవారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కొత్త సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ప్రభాస్ సినిమా, నైట్ షోకి టికెట్లు దొరికే వెళ్ళనంటారా? ఎలాగోలా చేసుకుని వెళ్తారుగా, అవునా కదా? మరి సినిమా చూడడం వల్ల ఏంటి? ఒక 3 గంటల సేపు 2 గంటల సేపు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కానీ అమ్మవారిని గనక గంధముతో గనక పూజ చేసినట్లయితే మీరు పూర్వజన్మల్లో ఏవైతే పాపాలు చేశారో ఆ పాప దగ్ధం అవుతుంది, పుణ్యం వస్తుంది అని చెప్తారు శాస్త్రంలో. పుణ్యఫలం అడదు గంధంతో గనక. మరి పుణ్యం ఉంటే ఏమవుతుంది? మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో ఆ సంకల్పం నెరవేరుతుంది. పుణ్యం ఉండాలి. నెరవేరుతుంది. ఆదిశంకరాచార్యులు వారు లక్ష్మీదేవిని పిలిచి అమ్మాయి వీడికి ఇవ్వు అంటే పుణ్యం లేదు శంకర నేనేమి ఇవ్వాలంటుంది. అంటే పుణ్యం ఉండాలిగా ఫస్ట్. మీకు పుణ్యం ఉంటేనే మీరు అనుకున్న కోరిక సిద్ధిస్తుంది. అది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.